Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందన త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వారి వివాహానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. శుభలేఖల్ని కూడా పనిచేస్తున్నారు. అతి త్వరలో విజయ్ రష్మిక పెళ్లి బాజాలు మోగనున్నాయి. మరి ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఎక్కడ జరగనుంది? పెళ్లికొచ్చే అతిథులకు ఎలాంటి రూల్స్ పెట్టారు? రౌడీ విజయ్ నేషనల్ క్రష్ రష్మిక పెళ్ళంటే మినిమం ఉంటుందా, మాక్సిమం బొమ్మ కనిపిస్తుందా? చూద్దాం. టాక్ ఆఫ్ ది టౌన్ గా విజయ్ రష్మిక వివాహం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, నిజ జీవితంలోనూ అద్దరిపోతుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. కొంతకాలంగా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, వెకేషన్లకు కలిసి వెళుతున్నారని రకరకాల ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఇదే నెలలో ఓ శుభముహూర్తాన 3 ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 26న విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి జరగనుంది. ఇప్పటికీ అతి ముఖ్యమైన బంధువులకు, సన్నిహితులకు శుభలేఖలిచ్చేశారు. రిసెప్షన్ కి సంబంధించిన కార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్ ప్యాలెస్ లో విజయ్ రష్మిక వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. రష్మికకు విజయ్ కి నేచర్ అంటే చాలా ఇష్టం. అందువల్ల రాజస్థాన్ లో అందమైన ప్యాలెస్ లో తమ వివాహం జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు అత్యంత సన్నిహితులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ పెళ్లి జరగనుంది. ఇక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా మార్చి 4న సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆహ్వాన పత్రికను రష్మిక తరపున కూడా విజయ్ దేవరకొండే పంపిస్తున్నారు. తమ కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నారు. ఈ నెల 24 నుంచే విజయ్ రష్మిక ఇళ్లలో పెళ్లి సందడి ఆరంభం కానుంది. 24, 25 తేదీల్లో సంగీత్, హల్దీ ఫంక్షన్లు జరగనున్నాయి. 26న సంప్రదాయబద్ధంగా రష్మిక మందన మెడలో తాళి కట్టనున్నాడు విజయ్. విజయ్ రష్మిక దంపతులు తమ వివాహ వేడుకను పూర్తి ప్రైవేట్ గా ఉంచుతున్నారు. తమ ప్రైవసీకి ఎలాంటి భంగాన్ని కలిగించకుండా ఉండడంతో పాటు దీన్ని కమర్షియల్ గా మార్చడానికి కాబోయే దంపతులిద్దరూ సుముఖంగా లేరని, ఇది కేవలం వ్యక్తిగత వేడుకగానే ఉండాలని విజయ్ దేవరకొండ, రష్మిక మందన కోరుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. తమ పెళ్లికి సెలబ్రిటీలు, అతిథులు కూడా పెద్దగా ఉండబోరని, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి సంబంధించి ఏ ఒక్క ఫోటో గానీ, వీడియో కానీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నారు. ఫోన్లని తీసుకొచ్చేందుకు అనుమతిస్తే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్ట్ అవుతాయని, అది తమ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని విజయ్ రష్మిక భావిస్తున్నారు. పెళ్లికొచ్చే వాళ్లు తమ వెంట ఫోన్లు తీసుకురావద్దని కోరారు. ఇతర సెలబ్రిటీల వివాహాలకు భిన్నంగా ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించట్లేదు. ఎక్కువ హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీళ్ళిద్దరి వివాహం జరగనుంది. విజయ్ రష్మిక తమ ఫ్రెండ్స్ కి కూడా లేఖలు రాశారు. గిఫ్టులు తీసుకురావద్దని, ఆశీస్సులు మాత్రమే ఇవ్వాలని కోరారు. పెళ్లి థీమ్ కు తగ్గట్లుగా ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉండే అవకాశం ఉంది. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ తర్వాత నెల రోజుల పాటు సినిమాల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళతారని తెలుస్తోంది. ఏదేమైనా రౌడీ స్టార్ పెళ్ళంటే దాని రేంజ్ వేరేలా ఉంటుంది. పైగా నేషనల్ క్రష్ రష్మికని పెళ్లాడబోతున్నాడు. సో పెళ్లి వేడుక ఎందులోనూ తగ్గదు. టాలీవుడ్ లో ఇదొక బెస్ట్ వెడ్డింగ్ గా నిలిచిపోనుంది. విజయ్, రష్మిక కలిసి చేసింది జస్ట్ 2 సినిమాలే. కానీ సీన్ కట్ చేస్తే పెళ్లి పీటల దాకా వచ్చేసింది. ఈ క్రేజీ కపుల్ ఎలా కనెక్ట్ అయ్యారు? వీళ్ళ పరిచయం ప్రేమగా ఎలా మారింది?
పెళ్లి దాకా ఎలా వచ్చింది? విజయ్ రష్మిక బంధం బలపడ్డానికి రీజన్ ఏంటి చూసేద్దామా? విజయ్ దేవరకొండ, రష్మిక మందన పేర్లు వినగానే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఓ రకమైన సందడి మొదలవుతుంది. వెండి తెరపై వీళ్ళిద్దరి కెమిస్ట్రీ గీత గోవిందంలా ఎలా సాగిందో రియల్ లైఫ్ లో వీరి బంధం అంతకంటే ఎక్కువగా డియర్ కామ్రేడ్ లా విడదీయలేనిదిగా మారిందని అభిమానులు బలంగా నమ్ముతారు. విజయ్ రష్మిక తొలిసారి 2018లో గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీలో వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ టైంలోనే ప్రేమలో పడ్డారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ చిత్రంలో ఇద్దరు నటించారు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడిందని, విజయ్ రష్మిక డేట్ లో ఉన్నారనే రూమర్లు వినిపించాయి. తరువాత వీళ్ళిద్దరూ వెకేషన్ కు వెళ్లటం, ఎయిర్పోర్టుల్లో కనిపించటం, విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎంజాయ్ చేయటం, విజయ్ మూవీస్ ని థియేటర్ కు వెళ్లి మరీ చూడటం, విజయ్ సినిమా రిలీజ్ లకు ముందు ట్వీట్లు వేయటం లాంటివన్నీ చూసాక ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే విషయం అందరికీ అర్థమైపోయింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ రాలేదు. పైగా కొన్ని రోజుల కిందటే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా పెళ్లికి సిద్ధమయ్యారు. గీత గోవిందం సినిమాతో ఈ జోడీ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య పండిన ప్రేమ, చిలిపి గొడవలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ తరువాత డియర్ కామ్రేడ్ లో కనిపించిన ఎమోషనల్ యాక్టింగ్, ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కేవలం నటన మాత్రమే కాదేమోనన్న డౌట్ అందరిలోనూ కలిగించింది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ తమ ప్రేమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు మాత్రం అసలు విషయమేంటో చాలా సార్లు చెప్పేశాయి. ఇద్దరు వెకేషన్ కు వెళ్లినప్పుడల్లా సేమ్ లొకేషన్ లో వేర్వేరుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం చూసి నెటిజన్లు పట్టేశారు. విజయ్ ఇంట్లో జరిగే పండుగలకు, ఫంక్షన్లకు రష్మిక హాజరవటం, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగటం లాంటివి చూశాక వీరి ప్రేమ ఎంత దూరం వెళ్లిందో తెలిపాయి. అంతేకాదు ఫారిన్ ట్రిప్పుల్లో ఒకే టైంలో ఎయిర్పోర్టులో కనిపించడం కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ రూమర్స్ ని బలపరిచింది. రష్మిక కూడా ఓ ఇంటర్వ్యూలో విజయ్ తనకు అత్యంత ఆప్తుడని, తన కెరీర్ లో అతని సలహాలు ఎంతో ముఖ్యమని చెప్పింది. ఏదేమైనా రౌడీ లిల్లీ జోడీ ఎప్పుడొకటవుతారా అని చూస్తున్న ఫ్యాన్స్ కల త్వరలోనే నెరవేరబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీని చూస్తే యూత్ లో తెలియని వైబ్ మొదలవుతుంది. కేవలం 2 సినిమాలతోనే మొదలైన ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటల దాకా వచ్చేసింది. వీళ్ళిద్దరి ప్రయాణం గీత గోవిందం సినిమాతో మొదలయ్యింది. అప్పటికే విజయ్ అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేయగా, రష్మిక చెలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. గీత గోవిందం షూటింగ్ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. విజయ్ ఎనర్జీ, రష్మిక బబ్లీ నేచర్ ఇద్దరిని దగ్గర చేసింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఈ జోడీ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా ముద్రపడింది. డియర్ కామ్రేడ్ మూవీ వీళ్ళిద్దరి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ సినిమా జరుగుతున్నప్పుడే రష్మిక తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ సమయంలో విజయ్ ఆమెకు ఒక మంచి స్నేహితుడిగా, సపోర్ట్ సిస్టమ్ గా నిలిచారనే టాక్ అప్పట్లో వినిపించింది. ఇద్దరి ఆలోచన ధోరణి, కెరీర్ పట్ల ఉన్న ప్యాషన్ కలవటంతో వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందని సన్నిహితులు అంటుంటారు. చాలా కాలం పాటు ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే అనే సమాధానంతోనే నెట్టుకొచ్చేశారు. అయితే కొన్ని టీవీ షోలు, టాక్ షోలలో విజయ్ గురించి రష్మిక మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలో కనిపించే మెరుపు, విజయ్ ఇచ్చే హింట్లు వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేశాయి. కెరీర్ స్టార్టింగ్ లో ఒకరికొకరు తోడుగా ఉండటం, ఫిట్నెస్, ట్రావెలింగ్, సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ లాంటి కామన్ ఇంట్రెస్టులు కలవటం, తమ వ్యక్తిగత విషయాలు మీడియాకు చిక్కకుండా జాగ్రత్త పడటం వల్ల వీళ్ళిద్దరి రిలేషన్షిప్ సాఫీగా సాగింది. అదే ఇప్పుడు పెళ్లి పీటల దాకా వచ్చేసింది.